అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పరిపాలనలోనూ కూటమి ప్రభుత్వం కుల వివక్ష చూపిస్తోంది. తమ పార్టీకి తమ వర్గానికి చెందిన అధికారుల కోసం ఏకంగా దళిత అధికారుల అవకాశాలను కూడా గండికొడుతోంది. పశుసంవర్ధక శాఖలో సాగుతున్న కుల వివక్ష ఇప్పుడు ఏపీ అధికారులు ఉద్యోగుల్లోనే తీవ్ర దుమారం రేపుతోంది. పశుసంవర్ధక శాఖలో అత్యంత వివాదాస్పదమైన డైరెక్టర్ దామోదర్ నాయుడు తన పలుకుబడితో ముగ్గురు దళిత అధికారుల అవకాశాలను గండికొట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే ఏడాది అవకాశం ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మరో ఏడాది పొడిగించడానికి సిద్ధమవడంపై ఉద్యోగులు అధికారులు రగిలిపోతున్నారు. నిరంతరం ఉద్యోగులను, కింది అధికారులను వేధించడంలో దిట్ట అయిన పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు పదవీకాలం ముగిసినా మళ్లీ ఆయన్నే కొనసాగించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రిటైర్డ్ అధికారికి ఒక ఏడాది కొనసాగింపు సరిపోదన్నట్లు ఇప్పుడు మరో ఏడాది డైరెక్టర్గా పొడిగించేందుకు చకచకా ఫైళ్లు రన్ చేస్తున్నారు. ఈ దామోదర్ నాయుడుకు వ్యతిరేకంగా పశుసంవర్ధక శాఖ ఉద్యోగులంతా ఏకమై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఈయన టీడీపీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ప్రభుత్వం వెనకేసుకొస్తోంది. ముగ్గురు దళిత అధికారులకు డైరెక్టర్గా అవకాశం రాకుండా దామోదర్ నాయుడు చక్రం తిప్పుతున్నారు. ఆ సీటులో రిటైర్ అయిపోయాక కూడా తిష్ట వేసుకుని కూర్చోవాలని పావులు కదుపుతున్నారు. వాస్తవానికి దామోదర నాయుడు 62 ఏళ్లు నిండి పదవీ విరమణ చేశారు. ఆగస్టు 6, 2025న ఆయన పదవీ కాలం ముగిసింది. అయినప్పటికీ ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 285 జారీ చేసి పదవీ విరమణ చేసిన దామోదర నాయుడిని 1 సంవత్సరం పాటు డైరెక్టర్గా తిరిగి నియమించింది. పరిపాలనా సౌలభ్యం కారణంగా అని పేర్కొంది. స్క్రీనింగ్ కమిటీ పరిశీలన లేకుండా వ్యక్తిగత అభ్యర్థన ఆధారంగా ఈ మొత్తం నియామకం జరిగింది. దామోదర నాయుడు నియామకంపై అప్పుడే ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఇతర ఉద్యోగ సంఘాలు, అర్హులైన అధికారులు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. 1996 సర్వీస్ రూల్స్ ప్రకారం డైరెక్టర్ పోస్ట్ కేవలం ప్రమోషన్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలి. జీవో 1466 ప్రకారం స్క్రీనింగ్ కమిటీ విధానం అనుసరించలేదు. అర్హులైన అధికారుల ప్రమోషన్ అవకాశాలు దెబ్బతిన్నాయని న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ న్యాయ పోరాటం కొనసాగుతుండగానే దామోదర్ నాయుడు ఏడాది పదవీకాలం ముగిసిపోయింది. ఏడాది పదవీకాలం ముగిసిపోయాక కూడా మళ్లీ ఇంకో ఏడాది లేదా 2 ఏళ్లు ఆయన్ను అదే డైరెక్టర్గా కొనసాగించాలని టీడీపీలోని ఆయన వర్గం ప్రయత్నిస్తోంది. దామోదర్ నాయుడు ఏలూరు జిల్లాలో రౌడీ ఎమ్మెల్యేగా పేరొందిన టీడీపీ ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడు. ఆయన ఫ్యాక్టరీల వ్యవహారాలకు ఈ పశుసంవర్ధక శాఖకు చాలా లింకులున్నాయి. ఆ అండతోనే దామోదర్ నాయుడును ఈ డైరెక్టర్గా కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ముగ్గురు దళిత మహిళా అధికారుల ప్రమోషన్లను పెండింగ్లో పెట్టి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. దామోదర్ నాయుడుకి ఇంకో సంవత్సరం కొనసాగింపు జరిగితే ఎస్సీ కులానికి చెందిన ముగ్గురు మహిళా అధికారులు ప్రమోషన్ లేకుండానే అదే పోస్టులో పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి ఉంది. దామోదర్ నాయుడు ఓ పథకం ప్రకారం కుట్రతో ఎస్సీ కులానికి చెందిన అధికారులను ఆ పోస్టులోకి రానియకుండా అడ్డుకుంటూ వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే పశుసంవర్ధక శాఖలో ఓ పద్ధతి ప్రకారం జరగవలసిన ప్రమోషన్ ఛానల్ దెబ్బతిని ఉద్యోగస్తుల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడి అది ఉద్యమ రూపం దాల్చే ప్రమాదం ఉంది. మంత్రి అచ్చెన్నాయుడు సైతం ఈ వ్యవహారంలో డమ్మీని చేసేసి దామోదర్ నాయుడు చక్రం తిప్పుతున్నారని డిపార్ట్మెంట్ కోడై కూస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.